ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మరి దేవుని నామమునకు స్తోత్రములు. కూడి వచ్చిన మీ అందరికీ వందనములు. మరి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథము వైపుకి తిరుగుదాము. అందరూ బైబిల్ గనుక ఉన్నట్లయితే పరిశుద్ధ గ్రంథంని చూడండి. పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21, 22 వచనాలు చదువుదాం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుని ఉండిన ప్రకారం జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. చాలండి, ప్రార్థన చేద్దాం. స్తోత్రములు ప్రభువా, మహిమగల రాజా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. అయ్యా, చివరి దినాలలో, కడవరి దినాల్లో మేము జీవిస్తున్నాం. ఎత్తబడే సమయాల్లో మేము ఉంటున్నాం ప్రభువా. గొర్రెపిల్ల భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఎత్తబాటులోకి వెళ్ళబోయే గడియలు ఇవే ప్రభువా. ఎందుకంటే మా ప్రవక్త చెప్పిన ప్రకారముగా అయ్యా వరదలు చూస్తున్నాం, అయ్యా తుఫానులు చూస్తున్నాం, భూకంపాలు చూస్తున్నాం, సునామీలు చూస్తున్నాం, వైరస్లు చూస్తున్నాం, యుద్ధాలు చూస్తున్నాం. ఇవన్నీ రాకడకు సూచనలని అయ్యా ముందుగా చెప్పబడ్డాయి ప్రభువా. అయ్యా కలవరపడిన జనులకు అయ్యా యుద్ధాల గురించి, ఆ సముద్ర ఘోష గురించి అయ్యా నిజముగా జనుల యొక్క హృదయాలు భీతితో నింపబడతాయని నీ లేఖనాలు చెప్తా ఉన్నాయి ప్రభువా. అరే, ఇలాంటి టైంలో మాకు ఆశ్రయపురమైన ఒక ఆయన దొరికాడు. ఆయన్ని మేము గట్టిగా పట్టుకున్నాము. మమ్మల్ని సురక్షితముగా తీసుకెళ్లగలడాయన, ఎత్తబాటు కొరకు తీసుకెళ్లగలడాయన, ఈ ఉపద్రవాలన్నిటి నుండి మమ్మల్ని తప్పించగలడాయన. అందుకే ఆయన మీద ఆధారపడి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన సన్నిధికి వచ్చి ఉన్నామయ్యా. నీ కృప మాకు తోడుగా ఉంచమని అడుగుచున్నాము. కొద్ది నిమిషాలు మీరు మాతో మాట్లాడండి ప్రభువా. అయ్యా, మా మధ్య ఒక్క బలహీనుడు కూడా లేకుండా చెయ్యండి. ప్రతి కుటుంబాన్ని దర్శించండి. ఆత్మీయంగా ఎదుగుదల దయచేయండి. ఆత్మ చెప్పే స్వరాన్ని వినే భాగ్యము దయచేయండి. నీ కృప నీ ప్రియబిడ్డలైన మా అందరికి అనుగ్రహించమని, మహిమయు ఘనతయు ప్రభావాలు మీరే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కూర్చుందాం. చక్కగా కింద కూర్చోలేని వారు ఎవరైనా ఉంటే చైర్స్ ఉన్నాయి బయట, చైర్స్లో కూర్చోండి, పర్వాలేదు. ఫ్రీగా కూర్చోండి, చక్కగా వాక్యాన్ని వినండి. వాతావరణం కూడా చాలా చల్లగా, చాలా మంచిగా ఉన్నది. దేవుడికి మహిమ కలుగునుగాక. ఒక్కపోతలో మనమేమి లేము. వాతావరణం కూడా చాలా చల్లగా ఉన్నది. దేవుడికి మహిమ కలుగునుగాక. కాబట్టి మరి ఇక్కడ మనం చూస్తున్నాం, ఈ కాలము లవోదికీయ కాలం. ఈ లవోదికీయ కాలం అంటేనే ఇది కోతకాలమై ఉన్నది. హల్లెలూయా. విత్తనం వేసిన కాలము ఎఫెస్ సంఘకాలం. హల్లెలూయా. అది విత్తనం వేసిన కాలం. కోతకాలం వచ్చేసేదలకే లవోదికీయ సంఘకాలం. హల్లెలూయా. ఏయైతే ఎఫెస్ దగ్గర విత్తనాలు పడ్డాయో అవన్నీ కూడా ఎక్కడ దాకా వచ్చినాయి? ఈ 2000 సంవత్సరాల వ్యవధిలో ప్రయాణము చేసుకుంటూ
లవోదికయ దాకా వచ్చినాయి. ప్రజల అంటే కోతకాలం దాకా వచ్చినాయి. ఎఫెస్ దగ్గర నువ్వు గోధుమలు చూస్తావు, గురుగులు చూస్తావు, నిజ ద్రాక్షావల్లి చూస్తావు, కారు ద్రాక్షావల్లి చూస్తావు. ప్రజల అవి రెండు కూడా కలిసి ఎదుగుతూ ఉన్నాయి. అయితే అయ్యా నువ్వు మంచి విత్తనము కదా విత్తింది, మంచి విత్తనము కదా విత్తింది, మరి ఈ గురుగులు ఎక్కడి నుంచి వచ్చినాయి అని అడిగారు. అడిగినప్పుడు ఆ యొక్క వ్యక్తి, ఆ దేవుడు ఏం చెప్పాడయ్యా అంటే, అయ్యా మంచి విత్తనం విత్తిన ఆయన మనుష్య కుమారుడు, ఆ మంచి విత్తనము విత్తాను. అయితే మనుషుడు నిద్రించుచుండగా అపవాది వచ్చి గోధుమల మధ్యలో గురుగులు విత్తిపోయెను అని ఉపమానంలో ఉన్నది. అవును కదా? గోధుమల గురించి ఉపమానం మీరు చదివితే గోధుమలు గురుగుల గురించి ఉపమానంలో ఉన్నది. హల్లెలూయా. మనుష్యుడు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్య గురుగులు విత్తిపోయాను. దేవుడికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈ గురుగులని మేము పెళ్లగిస్తామన్నారు. అయ్యా నీ చిత్తమైతే గురుగులని మేము పెళ్లగిస్తామన్నప్పుడు దేవుడు ఏమన్నాడయ్యా అంటే, వద్దు వద్దు, ఒకవేళ గురుగుతో పాటు గోధుమలు కూడా పెళ్లగించబడతాయేమో, వద్దు, అవి రెండిటిని కలిసి ఎదగనియ్యండి. ఎక్కడ దాకా ఎదగాలయా అంటే కోతకాలం దాకా రెండు కలిసి ఎదగనియ్యండి అన్నాడు. ఇప్పుడు మన ముందే కాలం, మన ముందే కోతకాలంలో. హల్లెలూయా. దేవుడు ఆ ఉపమానంలో ఏం చెప్పాడు చదువమ్మా. ఆయన అమ్మ ఇక్కడ 114వ 430వ పేజీలో 114వ పేరా అండి. ఇక్కడ గోధుమలు గురుగులు గురించిన ఉపమానం చెబుతున్నాడు. గురుగులు మరియు గోధుమల యొక్క మర్మమును మత్తయి సువార్త 13వ అధ్యాయము 24 నుండి 30వ వచనములో చూతుము. ఏది? గురుగులు గోధుమలను గూర్చిన ఉపమానం, మర్మం. అది ఎప్పుడు నెరవేరింది? మనము జీవిస్తున్న ప్రస్తుత దినాల్లో. అప్పుడా లేక ఇప్పుడా? ఇప్పుడంటే యేసు భూమి మీదకి వచ్చినప్పుడు మొదటి రాకడది. ప్రజలా ఇప్పుడు మనం జీవిస్తుంది ఎన్నో రాకడ? ఇప్పుడు రెండవ రాకడలో. మొదటి రాకడికి రెండవ రాకడికి మధ్య ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? 2000 సంవత్సరాలు ఉన్నాయి. అంటే 2000 సంవత్సరాల క్రితం చెప్పిన మాట ఎప్పుడు నెరవేర్పులోకి వచ్చింది? ఇప్పుడు. ప్రజలా అది ఇప్పుడు నెరవేరుచున్నది. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను. ఆ ఉపమానం ఏంటంటే, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుష్యుణ్ణి పోలి ఉన్నది. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్య గురుగులు విత్తిపోయెను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు, మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా కనపడ్డాయి. అప్పుడు ఇంటి యజమాని దాసులు అతని యొద్దకొచ్చి, అయ్యా నీవు నీ పొలములో మంచి విత్తనము విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినవని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకిష్టమా అని
అతన్ని అడిగారు. అందుకతడు వద్దు వద్దు వద్దు, గురుగులను పెరుకుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగిత్తురు, కోత కాలము వరకు రెండిటిని కలిపి. ఇప్పుడు ప్రతి కాలములో ఏమున్నాయో చెప్పండి? గోధుమలు ఉన్నాయి, గురుగులు ఉన్నాయి, ప్రతి కాలంలో ఉన్నాయి. ఎందుకు రెండు కలిసి ఎదుగుతూ వస్తున్నాయి? హల్లెలూయా. మీకు ఇది అర్థమవుతుంది కదండి. ఒక రోజుకి ఎన్ని గంటలో చెప్పండి? 24 గంటలు. 24 గంటల్లో పగలు ఉంది, రాత్రి ఉంది. అవునా? వెలుగు ఉంది, చీకటి ఉంది. అలాగే 7 సంఘ కాలాలలో గోధుమలు ఉన్నాయి, గురుగులు ఉన్నాయి. ప్రజలా ప్రకృతిలోనే పెట్టేశాడు కదండి. నీకు తెలియంది ఎక్కడ? ఇంకా నీ కంటి ముందు నీవు జీవిస్తున్న దినములోనే 2 ఉన్నాయి, చీకటి వెలుగు 2 ఉన్నాయి. ఇక్కడ కూడా దేవుని బిడ్డలు అపవాది బిడ్డలు 2 ఉన్నారు. గోధుమలు ఉన్నాయి, గురుగులు ఉన్నాయి. అయితే ఈ రెండిటిని డివైడ్ చేసే కాలం ఒకటి ఉంది. గోధుమలని గురుగులని వేరుపరిచే కాలం ఒకటి ఉంది. అది ఎక్కడ జరిగిద్ది ఆ కాలం అంటే కోత కాలము నాడు జరిగిద్ది. ప్రజల పాస్టర్ గారు కోత కాలం ఎప్పుడొచ్చిద్ది పాస్టర్ గారు అని అనవాకండి. పాస్టర్ గారు కోతకాలము ఎప్పుడు వచ్చింది పాస్టర్ గారు అని మాత్రం అనవాకండి. ఆల్ రైట్, మనం ఉన్నదే కోతకాలంలో. ఇప్పుడు కోత జరుగుతుంది, కోతకాలంలోనే ఉన్నాం. దూతలు కొడవలు పట్టి కోస్తా ఉన్నారు. అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి, కోతకాలము వరకు రెండిటిని కలిపి ఎదగనియ్యండి. కోతకాలమందు ఏం జరుగుతుందో చూడండి. ముందుగా గురుగులు కూర్చబడతాయి. గోధుమలు కొట్లోకెళ్లే ముందు ఏం కూర్చబడాలో చెప్పండి. ఇక్కడ గోధుమలు గురుగులు ఇద్దరండి వాళ్ళు. గోధుమలు గురుగులు. గోధుమలు ఎవరు? దేవుని బిడ్డలు. గురుగులు ఎవరు? అపవాది బిడ్డలు. అంటే వీళ్ళిద్దరు ఉన్నారు కదా. ఉన్నారా లేదా? ఒకే సంఘములో ఉన్నారు వీళ్ళు. ప్రజలా ఇప్పుడు సంఘము క్రింద, మతము క్రింద గోధుమలు గురుగులు అనేవి 2 కలిసి ఎదుగుతూ ఉన్నాయి. కయ్యూను హేబేలు లాగా, ఇస్సాకు ఇష్మాయేల్ లాగా, ఏశావు యాకోబు లాగా. యేసుక్రీస్తు ఇస్కారియోతు యోధా లాగా. పట్టుకుంటున్నారా? ఈ 2 కలిసి వస్తానే ఉన్నాయి. ఎక్కడ దాకా వస్తాయి? కోతకాలం దాకా వస్తాయి. ఇప్పుడు మనం ఉన్నది ఏ కాలం? కోతకాలంలో ఉన్నాం. హల్లెలూయా. కోతకాలములో ఉండినప్పుడు ముందుగా ఏం జరగాలి? గురుగులు కట్టబడాలి. గోధుమలు ఇంటికెళ్లే ముందు ఏం జరగాలి? గోధుమలు ఎక్కడికి వెళ్ళిపోతాయి? కొట్లోకి వెళ్ళిపోతాయి. కొట్లో కంటే ఏదో బడ్డీ కొట్లో కాదు. మన కొట్లోకి వెళ్ళటం అంటే అర్థం ఏంటంటే పరలోక రాజ్యం వెళ్ళటం. అర్థమవుతుందా? మన ఎత్తబాటులో వెళ్ళటం అంటే మనము ఎత్తబాటులో వెళ్ళేది కొట్లోకి వెళ్ళటం. అంటే కొట్లోకి వెళ్ళే ముందేం జరగాలి? గురుగులు కట్టబడాలి. అది భూమి మీద జరగాలి. పట్టుకుంటున్నారా? గురుగులన్నీ ఒక చోటకు రావాలి. హల్లెలూయా. కట్టబడాలంటే అక్కడొకటి 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 ఉంటే కట్ట అయిద్దా ఏండి? అక్కడొకటి 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 ఉంటే కట్ట అయిద్దా? కట్ అవ్వాలంటే ఏమవ్వాలి?
ఏకమవ్వాలి. అంటే గురుకులన్నీ కూడా ఏకమవ్వాలి. అదే ప్రవక్త అన్నాడు, WCC అన్నాడు, వరల్డ్ కౌన్సిల్ చర్చెస్ అన్నాడు, ప్రపంచ సంఘముల సమైక్య అన్నాడు. అదే గురుకులు కట్టబడటం అన్నాడు. ఈ డినామినేషన్ సంఘాలన్నీ కూడా ఏకమైపోతున్నాయి. హల్లెలూయా. RCMతో కలిసి ఏకమైపోతున్నాయి. హల్లెలూయా. ఈ గోధుమలు మాత్రం, ఈ గోధుమలు కొట్లోకి వెళ్లే ముందుగా, హల్లెలూయా, ఈ కార్యం జరగబోతుంది. చూడండి ఏమంటున్నాడు. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు. హల్లెలూయా. ఈ గురుగులన్నీ కూడా కూర్చబడేది ఎందుకయ్యా అంటే కాల్చివేయటానికి. మీకు తెలుసు కదా, మలాకి 4వ అధ్యాయం ఏంటో చెప్పండి? యేసుక్రీస్తు యొక్క 2వ రాకడ. మలాకి 3వ అధ్యాయం యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడ. మలాకి 3లో భూమి కాల్చబడలేదు. 2వ రాకడలో భూమి ఎప్పుడు కాల్చబడుతుందో మనం చూస్తున్నాము. హల్లెలూయా. ఈ గురుగులన్నీ కట్టబడిన తర్వాత ఇవన్నీ కాల్చబడటానికి సిద్ధంగా ఉన్నాయి. అందుకే ఏలయనగా నియమించబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లది కాలును. గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్యి కాలువలే ఉంటారు. వారికి వేరైన చిగురైనా లేకుండా రాబోయే దినము అందరినీ కాల్చివేయునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అది ఎవరు సెలవిస్తున్న మాట? యెహోవా సెలవిస్తున్న మాట. ప్రైజ్ లార్డ్. ఈ గురుగులన్నిటినీ కట్టి, హల్లెలూయా, ఇవి ఎందుకు కట్టబడుతున్నాయ్యా అంటే తుదకవి కాల్చబడటానికి. హల్లెలూయా. మరి గోధుమల పరిస్థితి ఏంటయ్యా అంటే ఇక్కడ అంటున్నాడు చూడు. కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని. ఈ కోతగాండ్రులు ఎవరో చెప్పండి నాకు. ఈ కోతగాండ్రులు ఎవరు? యేసయ్య ఎవరితో చెప్పమంటున్నాడు? గురుగులన్నీ ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టాలి. అంటే ఏది గురుగో ఏది గోధుమో డివైడ్ చేసేది కోతగాండ్రై ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. అంటే ఇంతకీ కోతగాండ్రులతో చెప్పుదునా నేను అంటే దేవుడు కోతగాండ్రులను పంపిస్తున్నాడు. ఈ కోతగాండ్రులు ఎవరయ్యా అంటే, హల్లెలూయా, ఏమన్నాడండి అక్కడ? కోత గాండ్రులతో. హల్లెలూయా. ఒక్కడ కాదు, ఇప్పుడు అదే ఈయన కోత కోయటానికి వచ్చిన ఆయనే, ఇక్కడ ఉన్న వధువు కూడా కోత కోసేదే. 5 రకాల పరిచర్యలో ఉన్నవారు కోత కోసేవాళ్లే. హల్లెలూయా. అందుకే ఈ కోతగాండ్రులకి ఆ గురుగులయ్యో గోధుమలయ్యో సపరేట్ చేసే యొక్క జ్ఞానం ఇస్తున్నాడు, ప్రత్యక్షత ఇస్తున్నాడు. ఏది గురుగో ఏది గోధుమో ఎరిగే ప్రత్యక్షత జ్ఞానము ఈమెకి ఇచ్చాడు ఆయన. ఇయ్యకుండా నువ్వెట్ట వేరు చేస్తావు? ఒకడిని తీసుకొచ్చి ఈయన గురుగాకని ఈయన గోధుమాకని ఎలా చెబుతావు నువ్వు? ఆ రివలేషన్ రావాలి, ఆ ప్రత్యక్షత రావాలి. ఆ రివలేషన్, ఆ ప్రత్యక్షత కనుక నీకు ఉన్నట్లయితే నువ్వు ఖచ్చితముగా ఆ గురుగులని డివైడ్ చేసేసింది. అదేదో కాదండి, ఈ వాక్యమే, ఈ వర్తమానమే, 7వ దూత తీసుకొచ్చిన వర్తమానమే.
ఏది గోధుమో ఏది గురుగో వేరుపరుస్తుంది. ప్రజలా సొలొమోను దినాలలో మీరు చూసినట్లయితే ఇద్దరు స్త్రీలు ఉంటారు. ఇద్దరు స్త్రీలు కూడా బిడ్డలను కంటారు. ఒక తల్లి తన బిడ్డ మీద పడుకునేదనికే ఆ బిడ్డకి ఊపిరాడక బిడ్డ చచ్చిపోతాడు. ఇంకొక తల్లి పక్కలో బతికున్న బిడ్డ ఉంటుంది. దీని బిడ్డ చచ్చేదనికే దీని బిడ్డను తీసుకొని వెళ్ళి ఆ బతికున్న తల్లి ఆ యొక్క బతికున్న బిడ్డను తీసుకొని తన సంఖలో పెట్టుకొని చచ్చిన దాన్ని తీసుకెళ్లి అక్కడ పడుకోబెట్టేసి ఆ చచ్చిన బిడ్డను తీసుకెళ్లి ఆ తల్లి దగ్గర పడుకొచ్చి రహస్యంగా వచ్చి పడుకొని ఈమె కూడా ఇక్కడ ఉన్నది. అయితే ఆ ఉదయకాలంలో లేచి చూచేదలికి తన బిడ్డ చచ్చిపోయి ఉన్నాడు. ఆ స్త్రీ కేక పెడతా ఉన్నది, అయ్యో నా బిడ్డ చచ్చిపోయి ఉన్నాడే అనుకొని. నిదానించి చూస్తే అది తన బిడ్డ కాదు. నిదానించి చూస్తే అయ్యో ఈ బిడ్డ నా బిడ్డ కాదే, నా బిడ్డని ఎవరో దొంగిలించారు, నా బిడ్డని ఎవరో దొంగతనం చేశారు, నా బిడ్డని తీసుకొని వెళ్ళి చచ్చిపోయిన బిడ్డని తీసుకొచ్చి ఇక్కడ పడుకోబెట్టారు. ప్రజలా ఇక వాళ్ళిద్దరికి మధ్య తగాదా జరుగుతా ఉన్నది. అప్పుడు ఆ యొక్క స్త్రీ చచ్చిందే నీ బిడ్డ, బతికుంది నా బిడ్డ అని ఈ స్త్రీ అంటుంది. లేదు, బతికుంది నా బిడ్డ, చచ్చింది నీ బిడ్డ, నువ్వే తీసుకొచ్చి నా పలకలో పడుకోబెట్టావని ఈ స్త్రీ అంటుంది. వీళ్ళిద్దరూ సొలొమోను దగ్గరికి వచ్చారు, రాజు దగ్గరికి వచ్చారు. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడికి వచ్చాడు. మన దినాల్లో సొలొమోను కంటే గొప్ప ఆయన వచ్చాడు. ఇక్కడ కూడా ఇద్దరు స్త్రీలు ఉన్నారు, 2 సంఘాలు అయి ఉన్నాయి. ఆ బిడ్డ ఎవరో కాదు, యేసుక్రీస్తుకి సాదృశ్యమై ఉన్నాడు. మనం చూసినట్టయితే ఆ యొక్క ఒక తల్లి బిడ్డను చంపినది అదేదో కాదు, సంఘ శాఖ అయి ఉన్నది. క్రీస్తును చంపేసినది, వాక్యాన్ని చంపేసినది ఇంకొక స్త్రీ ఉంది, ఆమె వధువు అయి ఉన్నది. ప్రజలా ఈ వాద్యము తీర్చడానికి సొలొమోను దగ్గరికి వెళ్ళాడు, ఈ కాల ప్రవక్త దగ్గరికి వచ్చాడు, ఈ కాలపు వర్తమానికుడి దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా. సొలొమోనుతో ఇలా మనవి చేసుకుంటున్నారు, అయ్యా నీ దాసినైన నన్ను జ్ఞాపకం చేసుకో. అయ్యా మేమిద్దరము ఒకే గదిలో ఉన్నాం, అయితే నేను కన్న తర్వాత ఇది కూడా కనినది. అయితే దీని బిడ్డ చచ్చిపోయాడు, నా బిడ్డ బతికున్న బిడ్డను తీసుకెళ్లి తన పక్కలో పడుకోబెట్టి చచ్చిన బిడ్డను తీసుకొచ్చి నా పక్కలో పడుకోబెట్టింది ఈమె. లేదయ్యా, అదే చచ్చిందే దాని బిడ్డ, బతికిందే నా బిడ్డ అని ఈ స్త్రీ చెబుతుంది. ఈ ఇద్దరు స్త్రీల్లో ఏది గురుగో ఏది గోధుమో ఎలా చెప్తావు? ఇద్దరిలో ఎలా చెప్తావు నువ్వు? ఇద్దరు ఒకే బిడ్డను కోరుతున్నారు. బతికింది నా బిడ్డ అంటుంది ఈ స్త్రీ, చచ్చింది దాని బిడ్డ అంటుంది ఈ స్త్రీ. ఈ స్త్రీ అంటుంది, అయ్యా కాదయ్యా, బ్రతికిందే నా బిడ్డ, చచ్చిందే దాని బిడ్డ అంటుంది ఈ స్త్రీ. ఇద్దరు స్త్రీలు బతికున్న బిడ్డనే కోరుతున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరిలో ఆ బతికున్న బిడ్డ ఏ స్త్రీకి సంబంధించిందో చెప్పాలంటే ఏం కావాలంటావు? ఏం కావాలంటావు? ప్రజలా మరి ఇది సొలొమోను కంటే గొప్పవాడున్న కాలంలో మనం ఉన్నాం. ఆ దినాలలో దైవ జ్ఞానం సొలొమోనుకి దేవుడిచ్చాడు. ఈ రోజు వధువుకు కూడా దైవ జ్ఞానం ఇవ్వబడి ఉన్నది. ఈ కాల ప్రవక్తకు కూడా దైవ జ్ఞానం ఇవ్వబడి ఉన్నది. సొలొమోను అన్నాడు, ఇద్దరు ఒకే బిడ్డను కోరుతున్నారు కాబట్టి ఇప్పుడు నిజమైన తల్లేదో డూప్లికేట్ తల్లేదో బయటికి రావాలి. హల్లెలూయా. నిజ ఆరాధికులు ఎవరో డూప్లికేట్ ఆరాధికులు ఎవరో బయటికి రావాలి. బయటికి రావాలి అంటే ఏం చేయాలయ్యా అంటే మనం చేయాల్సింది ఒకటే. రాజు చెప్తున్నాడు, ఖడ్గాన్ని తీసుకురా, ఖడ్గాన్ని తీసుకురా అన్నాడు. ఏం చేస్తావు ఖడ్గం తెచ్చి? బిడ్డను బల్ల మీద పడుకోబెట్టు. హల్లెలూయా. మరి బతికున్న బిడ్డను ఇద్దరు కోరుతున్నారు, 2 సగాలు చేద్దాం. ఒక సగం దీనికిద్దాం, ఒక సగం దీనికిద్దాం అని చెప్పారు.
చేసి ఖడ్గాన్ని తీసుకురానేదలికే, కత్తి తీసుకొచ్చి అమాంతంగా ఎత్తి నరకబోయేదలికే. హల్లెలూయా. అమాంతంగా యువతలో ఉన్న తల్లి అమాంతంగా బిడ్డ మీద పడి అయ్యా చంపొద్దని కేకబెట్టింది. ఇదైతే అంటుంది అయ్యా 2 ముక్కలు చేసి చెరొక దానికి అయ్యా అంటుంది. హల్లెలూయా. అప్పుడు అన్నాడు ఇది డూప్లికేట్ తల్లి, అవతల ఉన్నది డూప్లికేట్ తల్లి. నిజమైన తల్లి ఆ బిడ్డ మీద పడినామే, ఈమె నిజమైన తల్లి. సబీనో కన్యా దగ్గర రాజ ఖడ్గము ఈ కాల ప్రవక్త దగ్గరికి దిగొచ్చినదా? ఏది నిజమైన తల్లు, ఏది డూప్లికేట్ తల్లు తెలియజెప్పడానికి రాజ ఖడ్గము దిగొచ్చినది. ఈ కాల ప్రవక్త దగ్గరికి రాజ ఖడ్గము దిగొచ్చినదా? దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ 2 అంచులు గలైన వాడి అయిన ఖడ్గమే నిజమైనదేదో అబద్ధమైనదేదో తెలియజెప్తా ఉంటది. సంగమా, ఈ సామాన్యతలో ఉన్న విషయాలు సామాన్యతలో ఉన్నాయి. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు? గోధుమలయ్యో గురుగులయ్యో ఎప్పుడు కోతకాలమందు నా దూతలు ఉన్నారు, కోతగాండ్రులు ఉన్నారు, వాళ్ళు డివైడ్ చేస్తారు. అంటే ఈ కాలంలో వచ్చిన రెవల్యూషన్, ఈ కాలంలో వచ్చిన ప్రత్యక్షత పౌలు గారి టైంలో కూడా లేదు, ఏ కాలంలో కూడా లేదు. హల్లెలూయా. మొదటి సంఘకాలపు దూతైన పౌలు ఏమన్నాడో తెలుసా? నేను కొంత మట్టికే చూస్తున్నాను, కొంత మట్టికే ఎరిగున్నాను, పూర్ణమైనది రాబోతుంది, పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది అది లేఖనం. పౌలు గారు చెప్పిన లేఖనం. పూర్ణమైనది వచ్చే కాలం ఒకటి ఉన్నదని పౌలు గారికి తెలుసు. పూర్ణమైనది వచ్చే కాలం ఏదో కాదు, కోతకాలం అయ్యున్నది. మనము జీవిస్తున్న ఈ కాలమే అయ్యున్నది. సంపూర్ణ వాక్యం యొక్క ప్రత్యక్షత వచ్చిన కాలం ఇది. కొద్దిపాటి వెలుగొచ్చిన కాలం కాదు, సంపూర్ణ వాక్య ప్రత్యక్షత వచ్చిన కాలం. ఎందుకు అంత సంపూర్ణమైన వాక్య ప్రత్యక్షత వచ్చిందో తెలుసా? ఏది గురుగో ఏది గోధుమో గుర్తుపడటానికి, గురుగులను కట్టకట్టి కాల్చివేయడానికి, డివైడ్ చేయడానికి. వైద్యులా దేవుడు ఈ కోతగాండ్రులకు అవకాశం ఇచ్చాడు. 115వ పేర అండి. మొదటి కాలము నుండి ఇప్పటి వరకు. మొదటి కాలం అంటే ఏదో చెప్పు. మొదటి సంఘకాలం, మొదటి కాలం, మొదటి సంఘకాలం, ఎఫెసు సంఘకాలం. అప్పటి నుండి ఇప్పటి వరకు 7వ సంఘకాలం అంటే చివరి సంఘకాలం, కోతకాలం వచ్చేంతవరకు కూడా వదిలా గురుగులు మరియు గోధుమలు మధ్యలో ఎక్కడైనా డివైడ్ జరిగిందా? డివైడ్ చేసే కాలం ఏది? ఇప్పుడున్న కాలం. నువ్వు డివైడ్ చేయకుండా 2 మిక్స్ చేసావనుకో ఏం జరిగిద్ది? ఏం జరిగిద్ది? ఓ చికెన్ కొట్టుకెళ్ళావు, చికెన్లో చేదు ఉంటుంది, పేగులు ఉంటాయి, వేస్ట్ ఉంటుంది. డివైడ్ చేస్తావు, చేస్తారా లేదా? వాటిని అన్నిటి తీసేయాల్సినవి అన్ని తీసేసి ఆ మంచిదాన్ని కటింగ్ చేసి కూరకు పంపిస్తారు. డివైడ్ చేయాల్సినవి చేయకుండా 2 కలిపి కొట్టి పంపించాడు అనుకో, కూర వండుకోమని, ఎలా ఉండిద్ది? హల్లెలూయా. డివైడ్ చేయాలి. డివైడ్ చేసే కాలం ఇది. ఇప్పటిదాకా 2 కలిసి ఎదుగుతూ వచ్చినాయి.
ఏది గోధుమో ఏది గురుగో డివైడ్ చేసే కాలం ఏ కాలం అంటే కోతకాలం. ప్రజలా అర్థమవుతుందా? అందుకంటున్నాడు చూడండి, ఇప్పటి వరకు గురుగులు మరియు గోధుమలు పక్క పక్కనే కలిసి పెరుగుచూ ఉన్నవి. కోత వచ్చినది. నైసియా దేనిని స్థాపించవలెనని కోరుకొనినదో, నైసియా కౌన్సిల్ దేనిని స్థాపించాలనుకున్నదో అది చివరికి, అంటే చివరిదంటే ఏది? కోతకాలం వచ్చేసేదలకే అది నెరవేరిపోయింది. అయిందా లేదా? ఇప్పుడు అన్ని కనపడుతున్నాయా? గురుగులు కనపడతలేదా? భూమి మీద కోకళ్ళ గురుగులు ఉన్నాయి, నువ్వు చూడగలిగితే. సమస్త యొక్క శక్తి ద్వారా అబద్ధ సంఘము, అది ఆ నైసియా కౌన్సిల్ అనేది ఏం జరిగింది? అక్కడ సమస్త ఏర్పడినది. అపోస్తుల బోధని త్రోసేసి తన సొంత సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టుకున్నది. ప్రజలా పట్టుకుంటున్నారా? ఒక్క దేవుడికి బదులుగా ముగ్గురు దేవుళ్ళ ఆరాధన తెచ్చినది. హల్లెలూయా. పండుగలు తెచ్చినది. హల్లెలూయా. స్త్రీ బోధలు తెచ్చినది. మానవుని యొక్క నాయకత్వం తెచ్చినది. దేవుని నాయకత్వానికి బదులుగా మరి గురుగులన్నీ కూడా అది కలిసి ఎదగాలని కోరుకొని చివరికి కోతకాలం వచ్చేసింది. కోతకాలంలో అవన్నీ కనబడుతున్నాయి. ఇప్పుడు భూమి మీద కొల్లలుగా ఉన్నాయి. ప్రజలా ఇప్పుడు దేవుడు తీసుకెళ్లేది గురుగులను కాదు, దేవుడు కొట్టులోకి తీసుకెళ్లేదేంటి? గోధుమలనే. ఎత్తబాటులోకి తీసుకెళ్లేదేంటి? గోధుమలనే. ప్రజలా అందుకే దేవుడు ఏం పంపించాడంటే వాక్యాన్ని పంపించాడు. హల్లెలూయా. వాక్యాన్ని పంపించినప్పుడు ఈ వాక్యము నువ్వు గురుగాకువో గోధుమవో ఈ వాక్యమే డిసైడ్ చేసేసింది. హల్లెలూయా. వాక్యమేనా డిసైడ్ చేసేది? వాక్యమే డిసైడ్ చేసేసింది. నువ్వు గోధుమవో గురుగువో. ప్రజలా దేవుడికి మహిమ కలుగును గాక. సొలొమోను కత్తి దమ్మనేదానికే ఆ ఖడ్గము నిజమైన తల్లెవరు, అబద్ధపు తల్లెవరు బయటికి తీసుకొచ్చేసింది. ప్రజలా అదే విధముగా నిజమైన సంఘమేదో అబద్ధపు సంఘమేదో ఆచారపు సంఘమేదో ఈ వాక్యం అనేది, ఈ ఖడ్గం అనేది వచ్చిన తర్వాత అది ఏం చేస్తుందంటే ఏది నిజమైనదో ఏది అబద్ధమైనదో మన ముందుకు తీసుకొస్తుంది. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు, చూద్దాం. అది ఇప్పుడు అబద్ధమైన సంఘము సత్యాన్ని విడనాడింది. సత్యము విడనాడి ఎవరితో చేతులు కలిపింది అంటే రాజకీయముతో. హల్లెలూయా. ఒక క్రైస్తవ్యము రాజకీయముతో కలపకూడదు. అయ్యా వాళ్ళు రాజకీయవేత్తలు, వాళ్ళతో నేను కూడా పోటీ పడతానయ్యా, వాళ్ళలో నేను కూడా సభ్యుడుగా ఉంటానయ్యా, క్రైస్తవుడికి తగదు. ప్రజలా ఎప్పుడైతే నువ్వు రాజకీయము వైపు తిరిగావో నువ్వు నీలో ఉన్న భక్తి అంతా చచ్చిపోయిందని అర్థం. క్రీస్తును నువ్వు చంపేశావని అర్థం. ప్రజలా లోకముతో నీకు సాంగత్యం ఉండకూడదు. సహోదరుడు చక్కగా పాడాడు. లోకముతో మనకు పని ఉండకూడదు. లోకము వేరు వద్దయ్యాది. లోకాల్లో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. కాబట్టి మనం దానికి దూరముగా ఉండాలి. వాక్యాన్ని హత్తుకొని ఉండాలి. ప్రజలా ఎప్పుడైతే ఒక క్రైస్తవుడు రాజకీయాల్లోకి వెళ్ళాడో, ఒక పాస్టర్ రాజకీయాల్లోకి వెళ్ళాడో, ఒక విశ్వాసి రాజకీయాల్లోకి వెళ్ళాడో వాడు డెడ్. వాడు
డెడ్ ఎన్నైనా చెప్పు, వాడు ఎంత సింగర్ కావచ్చు, ఎంత ప్రసంగికుడు కావచ్చు, ఉజ్జీవ ప్రసంగికుడు కావచ్చు, అతడు చచ్చిపోయాడు. ప్రజలా దేవుడికి మహిమ కలుగును గాక. మనం ఎల్లప్పుడూ ప్రత్యేకంగానే ఉండాలని దేవుడు కోరుతున్నాడు. హల్లెలూయా. మిక్సర్ కాంగ్రిగేషన్ కోరడు. ఆదికాండం 1వ అధ్యాయం చూస్తే వెలుగును చీకటిని దేవుడు వేరుపరచగా అని ఉంటది. వేరుపరిచాడా? పగటిని రాత్రిని వేరుపరిచాడా? ఆదికాండము నుండి ఆయన వేరుపరుస్తూనే వస్తున్నాడు. నిజ ద్రాక్షవల్లి కారు ద్రాక్షవల్లిని వేరుపరుస్తున్నాడు. గోధుమని గురుకుని వేరుపరుస్తున్నాడు. ప్రజలా దేవుడికి మహిమ కలుగునుగాక. అందుకే ఇక్కడ ఏమంటున్నాడో చూడండి. రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకున్నది ఏంటది? అసంగం. అండ దొరికింది, రాజకీయ పండ. నేను ధనవంతురాలనని చెప్పుకున్నది, నేను గొప్ప ఐశ్వర్యం ఉన్నదని చెప్పుకుంది. ఎవడికి కావాలి నీ డబ్బు? ఎవడికి కావాలి నీ మేడ మిద్దెలు? ఎవడికి కావాలి నీ పలుకుబడులు? ప్రజలా చెప్పుకున్నదా లేదా లవదేకియా కాలం? ఇప్పుడు రాజ్యము ఈ సంఘానికి అండగా వచ్చేసింది. నేను సపోర్ట్గా ఉన్నా. నీకు నచ్చని వాళ్ళని పొడిసేయి, నరికేయి, కాల్చేయి. హల్లెలూయా. 6,80,00,000 మంది ప్రొటెస్టెంట్లని పోపు చంపేసేశాడు. రోమన్ కాథలిక్ సంఘం చంపేసేసింది. వాళ్ళ సిద్ధాంతాలకి ఎదురు తిరిగినందుకు, వాక్య ప్రత్యక్షత మీద నిలబడినందుకు అంతగా దారుణంగా చంపినది. దానితో ఈరోజు ప్రొటెస్టెంట్ సంఘాలన్నీ ఏకమై కలుస్తున్నాయి. అవే గురుగులు. ప్రజలా సంగమా పట్టుకుంటున్నావా? అందుకే కొంచెం ముందుకు క్లియర్గా వస్తుంది, పట్టుకుందామా? రాజ్యము దానికి అండగా ఉన్నది. నిజమొక విశ్వాసిని నిర్మూలము చేయుటకు. చూసారా అండి? ఎర్ర గుర్రం ఏంటి? అది కాదా? తెల్ల గుర్రం మీద ఎక్కి మోసగిచ్చాడు. ఎర్ర గుర్రం మీద ఎక్కేదలికే తెల్ల గుర్రము యొక్క అధికారము, ఎర్ర గుర్రము యొక్క అధికారము రెండు ఎక్కువైపోయిన పవర్. రాజకీయ అండ కూడా దొరికింది, ప్రభుత్వపు అండ కూడా దొరికింది. మతపరమైన అండ, ప్రభుత్వపరమైన అండ కలిసి రెండు ఏకమై ఎవరైతే ఆయన మాట వినడో చంపేస్తున్నాడు. ఇప్పుడు ఆ దూడ టైంలో ఉన్నవాళ్ళు నిస్సహాయులుగా ఉండి చంపబడతాం తప్ప వాళ్ళు ఏం చేయలేకపోయారు. రైజులా దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే అంటున్నాడు, చూద్దామా? నిజమగు విశ్వాసిని నిర్మూలం చేయుటకు. షడ్రక్ మేషక్ అబేద్నెగో టైంలో కూడా వాళ్ళని నిర్మూలన చేయాలని పూనుకున్నదా? దానియేలుని నిర్మూలన చేయాలని పూనుకున్నదా? సత్యం వాళ్ళలో ఉన్న భక్తిని తీసేయాలని కోరుకుందా? చూస్తున్నారా? పట్టుకుంటున్నారా? సాతాను తంత్రాలు పట్టుకోండి. మీకు కీలిస్తున్నా అన్ని, మీరు వాడిని జయిస్తారని, మీరు ఆ కీ ద్వారాగా వాడి తంత్రాలు ఎరుగుతారని దేవుడు మీకు అన్ని కీలిచ్చేస్తున్నాడు, తాళపు చెవులు ఇచ్చేస్తున్నాడు. ఆ తాళం తీసుకోవటం, లానకెళ్ళటం, అరే నీ గురించి నాకన్నీ తెలిసిపోయినాయిలే ముందు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? తాళపు చెవి ఉంటే లోన ఉన్నవి కూడా చూడగలుగుతావు. తాళపు చెవి లేకపోతే బయట ఉండి లోన ఉన్నవి ఎలా చెప్తావు? తాళం వేసేసి ఉంది కదండి. నువ్వు లోనున్నవి చూడాలంటే లోనకు రావాలి. రైజులా నీకు తాళపు చెవి కావాలి. అందుకే దేవుడు తాళపు చెవులు ఇచ్చేస్తున్నాడు. రైజులా విశ్వాసిని నిర్మూలం చేయుటకు పూనుకుంది. అది సామాన్యమైన కుట్ర కాదు, అది పిరికి కుట్ర. ధైర్యం లేదు. అండగా చేసుకొని ప్రభుత్వాన్ని, హల్లెలూయా, ప్రభుత్వాన్ని అండగా చేసుకొని నిజమైన విశ్వాసులను చంపుతా ఉంది. అదే ధైర్యంగా అయితే డేవిడ్ వచ్చాడు, దావీదు ఎదురుగా గొలియాతు నిలబడ్డాడు. 6 మూరల జానుడు ఉన్నాడు. అని నేను చంపడానికి బలంతుడు అవసరంలా, 12 సంవత్సరాల బాలుని పంపిస్తున్నా పో అన్నాడు.
12 సంవత్సరాల పిల్లాడు వెళ్ళి ఆ గొలియాతుని నరికి పడేసి వచ్చాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? వాడు సవాళ్ళు విసురుతా ఉన్నాడు అక్కడుండి. కానీ నీ సవాళ్ళన్నీ కుక్క మురిగినట్టు మురగటమేలే అన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇజ్రాయేల్ సైన్యాన్ని తృణీకరించడానికి నువ్వు ఏమాత్రం పోడు అసలు. ఇజ్రాయేల్ దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా నీకు? హల్లెలూయా. ఆయన మీదకే ఫైటింగ్ వస్తావా నువ్వు అని నేను వెళ్తా యుద్ధానికని 12 సంవత్సరాల బాలుడు వెళ్ళి నరికి పడేసి వచ్చేసేసాడు. అక్కడ జనులు అన్నారు, స్త్రీలందరూ కేకలు పెట్టారా, సౌలుకి 1000 మందిని చంపితే ఆ దావీదు 10,000 మందిని చంపారని కేకలు పెట్టారు. అప్పుడు వచ్చిందంట సౌలులోకి దురాత్మ. అదే చిన్న పిల్లాడు దావీదు, నేను రాజుని, మహారాజుని, ఇంత పెద్ద సేవకుడినైనా నేను ఆ చిన్న పిల్లాడు 10,000 మందిని చంపుతానంటున్నాడా అని వీళ్ళు పాటలు పాడుతుంటే ఆయనకంట ఈర్ష వచ్చేసిందంట. ప్రజలా ఎవరికి ఈర్ష వచ్చి? సౌలుకి. సౌలు వధువు కాదండి, దావీదే వధువు. సౌలు వధువు కాదు. వధువు ఎప్పుడు వధువులో ఉన్న సభ్యుడిని చంపాలని చూడడు, కోరుకోడు. దావీదుకి సౌలు దొరికినా గాని, ఆయన వధువు కాకపోయినా గాని దావీదు చంపదలుచుకోలా. హల్లెలూయా. అది దైవిక ప్రత్యక్షత, అది దేవుని ప్రేమ. హల్లెలూయా. పట్టుకుందాం, ఇక్కడికి వద్దాం. ఏమంటున్నాడో చూడండి. చదవండి. గోధుమలు కొట్టులోనికి అది తన పిరికి కుట్రను నెరవేర్చుచున్న సమయములో ఆ పిరికి కుట్ర ఎట్లాంటిదో తెలుసా? ఆయన బిడ్డలని భూమి మీద లేకుండా చేయాలి, తుడిచిపెట్టాలి. ఒకప్పుడు తుడిచిపెట్టే గట్ట తుడిచిపెట్టాలి. ఒకప్పుడు ఎర్రగుర్రం ఎక్కినప్పుడు ఇదిగో ఆయన బిడ్డలందరినీ చంపకుండా వెళ్ళా, నాకు అడ్డమే లేకుండా అందరినీ నరికేసా, ఇప్పుడు కూడా నరికేయాలి అనుకుంటున్నాడంట వాడు. అనుకుంటున్న టైంలో ఒత్తిడి వస్తా ఉంది ప్రపంచ సంఘముల సమైక్య నుండి. నీకు రేషన్ కట్టు, నీకు ఆధార్ కార్డు కట్టు, బీప్ కార్డులు కట్టు, అన్ని కట్టు అంటున్నారు. నువ్వు రేపటి నుంచి చర్చిలు కూడా మూతేసుకోవాలి అబ్బాయి, చర్చిలు కూడా జరపకూడదు అంటా ఉన్నాడు. ఒత్తిడి, ఫుల్ ఒత్తిడి వచ్చింది. హల్లెలూయా. ఏం బయట కొనాలన్నా అమ్మాలన్నా కానీ ఫెలోషిప్ కార్డు ఉండాలయ్యా అన్నారు. ఆ కార్డు లేకపోతే ఏమి లేదయ్యా అన్నారు. అయినా కానీ వీళ్ళు దానికి లోబడతల్లా. ఆ ఫెలోషిప్ కార్డు మాకు అవసరం లేదయ్యా. హల్లెలూయా. మా దేవుడు మండుచున్న అగ్నిగుండం నుండి తప్పించగల సమర్థుడని ఆ రోజు ఎలా నిలబడ్డారో అలా నిలబడే వధువు ఉంది. ఉందా వధువు? అలా నిలబడే వధువు ఉందా? ఉంది చివరి కాలంలో. హల్లెలూయా. అది పిరికి కుట్రా వాడు చేసేది. అదే టైంలో మన పక్షాన దేవుడి దిగొస్తాడు. 4 మూలలా నిన్ను బిగించేసినా గాని, ద్వారాలన్నీ మూయబడినా గాని ఎల్లప్పుడూ తెరుచుకోనుంటుంది పై ద్వారా. పై నుండి నీకు సహాయకుడిగా దేవుడి దిగొస్తాడా, నీ పక్షాన నిలబడటానికి, నీతో నడవడానికి, నిన్ను తీసుకెళ్ళడానికి, నిన్ను బ్రతికించడానికి. దేవుడికి మహిమ కలుగును గాక. అపవాది ఎన్ని కుట్రలైనా పననే, మనం మాత్రం వాక్య పక్షాన ఉండేదే. వాక్యం నుండి కుడికి కానీ ఎడమకి కానీ తిరిగే ప్రసక్తే లేదు. హల్లెలూయా. ఆ రోజు చెప్పలేదా వాళ్ళు ధైర్యంగా? ఓ నెబుకద్నెజరా, ఇందు గురించి బాధపడాల్సిన అవసరమే లేదు, చింతపడాల్సిన అవసరమే లేదు. నువ్వు నిలబెట్టిన ప్రతిభకు మాత్రము మేము నమస్కారం చెయ్యము, కన్ఫర్మ్ చేసుకో. కన్ఫర్మ్, అది డిక్లేర్, అది. హల్లెలూయా. గట్టిగా మాట్లాడుతున్నారు వాళ్ళు. ప్రతిమకు నమస్కారం చేయవా అంటే ఈ దినాల్లో కూడా ప్రతిమ వచ్చిద్దా?
ప్రతిమ ఆరాధన ఏమన్నా ఉన్నదా భూమి మీద? ప్రకటన 13 చదువు, ప్రతిమ ఆరాధన ఉందో లేదో తెలుస్తుంది. హల్లెలూయా. ఆ ప్రతిమ ఆరాధన నమస్కరించిన వారిని, ఆరాధించిన వారిని, గొప్పవారేమి కొద్దివారేమి అందరినీ ప్రజలా చంపటానికి అధికారం కలిగి ఉంది అది. హల్లెలూయా. అయినా ఇక్కడ ఒక ఆమె నిలబడతా ఉంది ఆ ఒత్తిడిలో. ఆ ఒత్తిడి సమయంలో ఒక ఆమె నిలబడతా ఉన్నది. ఎందుకో తెలుసా? ఆ టైంలోనే ఈమెను ఇంటికి తీసుకెళ్లేది. కొట్లోకి తీసుకెళ్తాడు గోధుమలు. హల్లెలూయా. ఉన్నాయా మరి ఇక్కడ గోధుమలు? కొట్లోకి తీసుకొని వెళ్ళటానికి, నీ పక్షము వహించడానికి ఆ దేవుడు, బలిష్ఠుడైన దేవుడు భూమి మీదకి నీ దగ్గరికి వచ్చి నిన్ను తీసుకొని వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే అంటున్నాడు, చూద్దాం కొంచెం ముందు చూద్దాం. తన పిరికి కుట్రను నెరవేర్చనై ఉన్న సమయంలో గోధుమలు కొట్టులోనికి కూర్చబడును. ఇక మీదట గురుగులు మరియు గోధుమలు 2000 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు అవి పక్క పక్కనే ఎదుగుతూ వచ్చాయి. ఇక నుండి ఎదగవు. ఎందుకు ఎదగవు? డివైడ్ జరిగినది. గోధుమలు వెళ్ళిపోయాయి, గురుగులు విడవబడ్డాయి. ఈ గురుగుల మీదకి తీర్పులు వస్తున్నాయి. ఈ గురుగుల మీదకి పాత్రలు కుమ్మరిపోతుంది, తెగుళ్ళు కుమ్మరిస్తున్నాడు. ఎంత క్లియర్ గా ఉందో చూడండి వాక్యం. ఏమంటున్నాడండి ఇక్కడ ఏమంటున్నాడో చూడండి. గోధుమలు కొట్టులోనికి సమకూర్చబడును. ఇక మీదట గురుగులు మరియు గోధుమలు పక్క పక్కనే ఎదగవు. గురుగులు ఇక దేవుని యొక్క ఆశీర్వచనాలు. ఈ గురుగులకి ఆశీర్వచనం దేనిని బట్టి? ఈ గోధుమను బట్టి. నిన్ను బట్టే వాళ్ళకి ఆశీర్వచనం. హల్లెలూయా. గోధుమను బట్టే వాళ్ళకి ఆశీర్వచనం. అవి కూడా చప్పట్లు కొడతాయి. దేవుడు మమ్మల్ని దీవించాడు, ఆశీర్వదించాడు అని. మా ఫలాలు కూడా బాగా పంటలు పండాయి అని, బాగా సమృద్ధిగా వర్షం కురిపించాడు దేవుడు అని అవి కూడా ఆనందిస్తా ఉంటాయి. హల్లెలూయా. దేనిని బట్టి వాన కురిపించాడు? గోధుమలను బట్టి. హల్లెలూయా. ఇప్పుడు గోధుమలు తీసుకెళ్లిపోయాడు, గోధుమలను ఇంటికి తీసుకెళ్లిపోయాడు. ఇప్పుడు సపరేట్ అయిపోయింది. గురుగులు విడవబడ్డాయి, గోధుమలు ఎత్తబాట్లో వెళ్ళిపోయాయి. గోధుమలేమో ఎత్తబాట్లో వెళ్ళిపోయాయి, గురుగులేమో విడవబడ్డాయి. ఇక గురుగులు ఆశీర్వచనాలు పొందవు. ప్రైజ్ లార్డ్. దేవుని యొక్క ఆశీర్వచనాలు పొందవు. గోధుమల వలన ఒకప్పుడు అవి కూడా దీవించబడ్డాయి. ఎందుకు? 2 కలిసి ఉన్నప్పుడు. ఇప్పుడు గోధుమలు కొట్లోకి వెళ్ళిపోయాయి, గోధుమలు ఎత్తబాట్లోకి వెళ్ళిపోయాయి. గోధుమలు ఎత్తబాట్లోకి వెళ్ళినప్పుడు విడవబడిన వాళ్ళ మీదకి ఏముంటాయి? తీర్పులు ఉంటాయి. అదే చెప్తున్నాడు, చూద్దామా. గోధుమల వల్ల అవి కూడా ఒకప్పుడు దీవించబడ్డాయి. అయితే గోధుమలు వెళ్ళిపోయినవి కనుక దేవుని యొక్క ఉగ్రత ఏటి మీద? అది అయ్యే కాల్చబడటం అంటే. కాల్చబడటం అంటే అర్థం ఏంటయ్యా అంటే దేవుని యొక్క ఉగ్రత వాటి మీద కుమ్మరించబడటం. అంటే గురుగులు శ్రమల్లోకి వెళ్ళిపోవటం. హల్లెలూయా. శ్రమలు చూడదు గోధుమ. హానోకు శ్రమలు చూడలేదు, ఎత్తవాటిలో వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఇప్పుడు గురుగులు ఏం జరుగుతుందండి? గురుగులకి ఉగ్రతలు, దేవుని యొక్క ఉగ్రతలు. అవునా? గొర్రెపిల్ల ఉగ్రత దినం వచ్చినది, దానిని తాళజాలిన వాడెవడు? అంటే గొర్రెపిల్ల ఉగ్రత వచ్చిందంటే ఏంటి అర్థం? గోధుమలు కొట్లోకి వెళ్ళిపోయాయి అని అర్థం. గోధుమలు కొట్టులోకి వెళ్తే భూమి మీద ఏం జరుగుతుంది? గొర్రెపిల్ల ఉగ్రత జరుగుతుంది.
గోధుమలు వెళ్ళిపోయినవి కనుక దేవుని యొక్క ఉగ్రత కుమ్మరించబడును. ఇప్పుడు 6వ ముద్ర 6th సీల్. అది 6th సీలే తీర్పు ముద్ర, గురుగులను కాల్చే ముద్ర. ఆటిది మరి ఆ కట్ట కట్టి కాల్చివేసే ముద్ర ఏదయ్యా అంటే 6వ ముద్ర. లోకం మీదకి శ్రమలు. హల్లెలూయా. లోకం మీదకి భయంకరమైన శ్రమలు. ఏదో ఒక మూల ప్రాంతంలో కాదు, దేశంలో ఎక్కడ చూసినా కానీ, వార్తల్లో కానీ, అన్ని టీవీలో కానీ, న్యూస్ల్లో కానీ, ఎక్కడికి వెళ్ళినా గుంపులు గుంపులు. ఏంటి ఇంత భయంకరంగా ఉంది లోకం? ఇంత చచ్చిపోతున్నారేంటి? ఉగ్రతలు కుమ్మరించబడుతున్నాయి. తాత్కాలికమైన తీర్పులకే ఇట్లా ఉంటే పర్మనెంట్ తీర్పులకి ఇంకెంత భయంకరంగా ఉంటాయో చూడు. జస్ట్ తాత్కాలికమైన తీర్పులకే వణికిపోతుంటే, తాళజాలకపోతుంటే, ఇక అసలు తీర్పులు వస్తే ఏడ తట్టుకుంటారండి? వాళ్ళు తట్టుకోలేకంట సొరంగాల్లోకి వెళ్ళి, బండ సందుల్లోకి వెళ్ళి, గొర్రెపిల్ల ఉగ్రత నుండి మమ్మల్ని కాపాడని ఆ స్వరంగముతోనూ ఆ బండతోనూ చెప్పే రోజులున్నాయంట. అంత భయంకరమైన దినాలు ప్రజలా. అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి, గోధుమలు వెళ్ళిపోయినవి గనుక దేవుని యొక్క ఉగ్రత కుమ్మరించబడును. అదే 6వ ముద్ర. దుర్మార్గులు బొత్తిగా నిర్మూలించబడుటను ఇక్కడ మనము చూడగలము. అదే అంతము. అదే మలాకి 4. ఏలయనగా నియమించబడిన దినం వస్తుంది. గర్విష్ఠులు దుర్మార్గులందరూ కొయ్యి కాలువలే ఉంటారు. వారిలో ఒకనికి వేరైన చిగురైన లేకుండా రాబోయేది అందరినీ కాల్చివేయును. ఈ గురుగులన్నీ కాల్చివేయబడే టైం అదే. మరి గురుగులతో పాటు నువ్వు కాల్చబడకుండా నిన్ను తప్పించటానికి ఏదైనా వర్తమానం ఉందంటే ఏలియా వర్తమానం ఉన్నది. యెహోవా నియమించిన భయంకరమైన దినానికి ముందుగా, ఆ భయంకరమైన దినానికి ముందుగా, ఆ కొలిమి కాలినట్లు కాలే దినానికి ముందుగా, ఆ భక్తిహీనులందరూ కొయ్యి కాలువలే ఉండే దినానికి ముందుగా ప్రవక్త అయిన ఏలియా భూమి మీదకి వచ్చి నిన్ను తప్పించడానికి ఒక వర్తమానం తీసుకొస్తున్నాడు. ఆ వర్తమానమే ఈ వర్తమానం. ఇది నిన్ను కాపాడే వర్తమానం, నిన్ను రక్షించే వర్తమానం, ఉగ్రతలోనికి వెళ్ళనీయకుండా సంరక్షించి నిన్ను కాపాడే వర్తమానం ఇది. మరి ఈ వర్తమానానికి నువ్వు నమ్మకంగా జీవిస్తావా? ఈ వర్తమానం పక్షాన నువ్వు జీవిస్తావా? ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది జీవించడానికి ఇష్టపడుతున్నారు? ఏలియా వర్తమానం పునరుద్ధానపు వర్తమానం. మీకు తెలుసా ఏలియా వర్తమానం పునరుద్ధానపు శక్తిని కలిగి ఉన్నదని, జీవింపజేసే శక్తిని కలిగి ఉన్నదని, చనిపోయిన వారిని లేపే శక్తిని కలిగి ఉన్నదని. ప్రైజ్ ది లార్డ్. మరి ఆ పునరుద్ధానపు వర్తమానమే మనకిచ్చాడు. అసలైన వాక్యము వైపుకి తిప్పాడు వచ్చి. హల్లెలూయా. అందుకే అంటా ఉన్నాడు, ఇక్కడ ఏమంటున్నాడయ్యా, దేవుని యొక్క ఉగ్రత కుమ్మరించబడును. అదే 6వ ముద్ర 6th సీల్. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? 6వ ముద్ర తీర్పు ముద్ర అయి ఉన్నది. దుర్మార్గులు బొత్తిగా నిర్మూలించబడుటను ఇక్కడ మనం చూడగలము. ఇదే అంతము. ఆ అంతంలో ఉండకుండా ఉండటానికి దేవుడు సిద్ధపరిచిన మార్గము వైపుకు తిరుగుదామన్నోళ్ళు ఎవరైనా ఉన్నారా? మీ జీవితాలు చక్కపరుచుకోవాలనుకుంటే ఇదే సరైన సమయం. నీ ఉద్యోగం నిన్ను రక్షించదు, నిజం చెప్తున్నా. ఒక సైంటిస్ట్ అంట ఖమ్మం జిల్లాలో, ఆమె ఉద్యోగం కాపాడలేకపోయినది. వరదొచ్చేసింది, కొట్టుకొని వెళ్ళిపోయారు.
తండ్రి ఆమె ఆ కారులో వెళుతూ పాపం ఎంతగా ఆమె పెద్ద వయసు కూడా ఎన్నో చదువులు చదివించి ఎంతో గొప్ప సైంటిస్టుని చేశాడు తండ్రి. అయినా కానీ ఆ సైంటిస్ట్ రక్షించబడలేకపోయింది. కారణం ఏంటో తెలుసా? దేవుడు ఉగ్రత ముందు ఏది నిన్ను కాపాడలేదు. దానికి రాకముందే దేవుడు ఏర్పాటు చేసిన మార్గం వైపు తిరుగుదాం. దేవుడు సిద్ధపరిచిన మార్గం వైపుకు తిరుగుదాం. ఏలియా వర్తమానం వైపుకు తిరుగుదాం. మన కుటుంబాలు చక్కపరుచుకుందాం. దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. నెక్స్ట్ వారం 116వ పేరా చదువుకుందాం. అందరం లేచి నిలబడదాం. ఇలాంటి వర్తమానాలు మీకు మరిన్ని అందుబాటులో ఉండాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉన్నట్లయితే ఈ వీడియోలో చూపించిన విధంగా సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఆమేన్.